పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే కుందేలా మజాకా. ఒక అడవిలో జంతువులు కాయ కష్టం చేసి ఆహారం సంపాదించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాయి. అలా ఒక నియమం పెట్టుకున్నాయి. వాటిలో ఒక కుందేలు వ్యవసాయం చేయాలనుకుంది. అది తెలివైనది కూడా. రాళ్ళు రప్పలతో నిండిన భూమిని చదును చేసి పంట పండించాలనుకుంది. ఒక చిలక సహాయంతో దగ్గరలోని రైతును అడిగి క్యారెట్లు, వేరుశనగ విత్తనాలను తెచ్చుకుంది. కుందేలు ఎలా పండించాలో కూడా రైతును సలహా అడిగింది. అతడు చెప్పినట్టే చెయ్యగా కొన్నాళ్లకు కుందేలు పొలంలో పంట బాగా పండింది. వారం రోజుల్లో పంట చేతికొస్తుందనగా ఒక ఉదయం కొంగ ఎగురుకుంటూ కుందేలు దగ్గరకు వచ్చింది. నీ పొలంలో పక్క అడవి నుంచి వచ్చిన ఎలుగుబంట్లు తిరిగాయి. మొక్కలు అంతా కూడా నాశనం అయిపోయాయి. ఎలుగుబంట్లు చేసిన పనికి బాధపడింది కుందేలు. ఇన్నాళ్ళు కష్టం వృధా అయింది కదా అని అనుకుంది. ఒక దుడ్డు కర్ర తీసుకొని భుజం మీద వేసుకొని చేను చుట్టూ కాపలా కాయడం మొదలుపెట్టింది. అయితే ఆ అడవిలో చెడ్డ పేరున్న ఒక పందికొక్కు, ఎలుక, ఉడత, తొండ కూడా ఉన్నాయి. అవి ఎప్పుడు సోమరిగా తిరుగుతూ దౌర్జన్యంగా మిగతా వాటి ఆహారం లాక్కునేవి. కుందేలు పొలంలో క్యారెట్లు, వేరుశనగ బాగా పండాయని వాటికి తెలిసింది. అంతే, ఇక అవి చేనులో మేయడానికి బయలుదేరాయి. అక్కడ కాపలా ఉన్న కుందేలును చూశాయి. తమని చూసి నోరు మూసుకొని కూర్చోవాలి తప్ప అడిగితే కొట్టాలని అనుకున్నాయి. దర్జాగా కుందేలు దగ్గరికి వెళ్ళి ఈరోజు ఇక్కడే మా భోజనం అన్నాయి గర్వంగా. వాటిని ఆపడం తన తరం కాదని కుందేలుకు కూడా తెలుసు. అవి కావాలనే కొట్లాటకు వచ్చాయని అర్థమైంది. తెలివిగా ఆలోచించి తరిమెయ్యడం తప్ప మరొక మార్గం కనబడలేదు దానికి. మరుక్షణం ఒక ఆలోచన దానికి బుర్రలో తట్టింది. అలాగే కానివ్వండి మిత్రులారా, మీ నలుగురు తిన్నంత మాత్రాన పంటలో ఏమాత్రం తగ్గుతుందిలే. మీరు తినబోయే ముందు ఒక్క మాట చెబుతా, పక్కకు వస్తారా అని పందికొక్కు, ఎలుక, ఉడతల్ని మాత్రమే పిలిచింది కుందేలు. తినడానికి అది ఒప్పుకుందన్న సంతోషంలో ఉన్నాయి అవి ఏమీ ఆలోచించకుండా వెళ్ళాయి. వాటిలో మీ ముగ్గురు ఒక్కలాగే కనిపిస్తారు నా కంటికి. మధ్యలో తొండ ఎందుకు? మీరు ముదిరితే కూడా మీలాగే ఉంటారు, కానీ తొండ అలా కాదే, ఉసరవెల్లి అవుతుంది ముదిరితే. అలాంటి దాంతో మీకు స్నేహమా? దాన్ని పంపించేయండి అంది. కుందేలు చెప్పింది అవును నిజమే అనుకొని కర్ర తీసుకొని తొండను దూరంగా తరిమేసి వచ్చాయి అవి. ఈసారి పందికొక్కు, ఎలుకలను పక్కకు పిలిచింది కుందేలు. మీరిద్దరూ అన్నదమ్ముల్లా కనిపిస్తారు నాకు. రంగు రూపుల్లో కూడా ఒక్కటే తీరు. వీపు నిండా చారలతో చెట్ల మీదే గడిపే ఉడతతో మీకు స్నేహం ఏమిటి? నా చేనులో ఉడత తిరగడం నాకు ఇష్టం లేదు, దాన్ని తరిమేయండి అంది. పందికొక్కు, ఎలుక కలిసి ఉడతను తరిమేశాయి. ఏదో చెప్పబోయిన ఉడతను మాట్లాడనివ్వలేదు. ముందు కంచి వెళ్ళిపో అని రెండు కలిసి దాన్ని ఎల్లగొట్టాయి. మిగిలింది పందికొక్కును ఎలుక. రెండు బాగా లావుగా ఉన్నాయి కనుక ఎదిరించడం కష్టమేమో అనుకుంది కుందేలు. ఈసారి పందికొక్కును పక్కకు పిలిచి, చూడ్డానికి కొండలా అంతెత్తున ఉంటావు. నువ్వు నడుస్తుంటే మృగరాజులా అడుగులు పడతాయి. నీ మీసాలు అబ్బా, నువ్వు చూడ్డానికి ఎంత అందంగా ఉంటావు తెలుసా? అసలుకు నీలా అందంగా ఉంటుందా ఎలుక? చిట్టిపొట్టి ఎలుక, కలుగులో దాక్కొని పరిగెత్తే దానితో నీకు స్నేహమా? నువ్వు అనవసరంగా అలాంటి వాళ్ళతో తిరిగి నీకున్నటువంటి మంచి ఇమేజ్ని నువ్వు పొడగొట్టుకుంటున్నావు అని చెప్పింది. నువ్వు ఎలుకని పొమ్మని చెప్పు అని అంది. ఎలుక ఏదో మాట్లాడబోయింది, కానీ పక్కనున్న కర్రతో దాన్ని కొట్టి నీ మొహం చూపించకపో, నీ మొహం చూస్తే నాకు చిరాగ్గా ఉంది అని చెప్పి పందికొక్కు ఎలుకను కూడా తరిమేసింది. ఇక మిగిలింది పందికొక్కు మాత్రమే కావడంతో కుందేలుకు ధైర్యం వచ్చింది. దొడ్డు కర్ర ఎత్తి పందికొక్కు వీపు మీద గట్టి దెబ్బ వేసి, ఎక్కడ మీకు పని లేదా? కష్టపడి నేను పండించుకుంటే సోమరిపోతులా పంట తిందామని వచ్చావా? ఇంకోసారి ఇటువైపు వస్తే చచ్చేలా కొడతాను, వెళ్ళిపో అని అంది కుందేలు. పందికొక్కు బిక్క చిచ్చిపోయి పరుగు తీసిన, అమ్మయ్య ఈ రోజుకు వాటిని తరిమేశాను, ఇంకోసారి వస్తే మరొక ఉపాయంతో పంపించేస్తాను తప్ప చేనును మాత్రం వదులుకోను. తెలివి ఉంటే ఎలాంటి ఆపదనైనా సులభంగా గట్టెక్కవచ్చు అని మనసులో అనుకొని ఊపిరి పీల్చుకుంది కుందేలు. ఈ కథను రాసిన వారు ఎవరు? ఉమామహేశ్వరరావు గారు.